పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సిస్టర్ అడిగే ప్రతి ప్రశ్నకి నీ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జవాబు ఇవ్వడానికి కృప చూపించండి. నాయన నీ అక్కడ బహు సమీపిస్తుంది కనుక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నాయన సిస్టర్ అడుగుతున్న ప్రతి క్వశ్చన్ నీ చిత్తానుసారంగా నేను జవాబు ఇచ్చిన గాక, నీ చిత్తం ఇక్కడ జరుగును గాక, మీ ప్రజలతో అందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మ సిస్టర్. అయితే వివాహం గురించి మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం అన్నయ్య. ఓకే అమ్మ. అంటే ఇప్పుడు మ్యారేజెస్ చేసుకుని కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు అన్నయ్య, నా చిత్తానుసారంగా చేసుకుని. అయితే దేవుని చిత్తం ఏంటి, ఎలా వివాహం చేసుకోవాలి అని చెప్పేసి రాబోయే ఇప్పుడున్న యవ్వనస్తులకి వాళ్ళ వివాహ జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానికి దేవునిచ్చే సమాధానం మేము కోరుకుంటున్నాం అన్నయ్య. ఓకే సిస్టర్. కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఓకే అన్నయ్య. అమ్మ. అయితే ముందుగా క్రైస్తవులు అన్యులను వివాహం చేసుకోవచ్చు అన్నయ్య. ముందుగా క్రైస్తవులు అన్యులు వివాహం చేసుకోవచ్చా? సరే, మీరు సిస్టర్ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా జవాబు నేను బైబిల్లోంచి నేను మీకు ఇస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, Deuteronomy chapter 7. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం మీరు ఒకసారి తెరవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుతారా? నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి Yes. నీవు నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత Yes. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, Yes. వారిని నిర్మూలము చేయవలను, Yes. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో బియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. చాలమ్మా. చూడండి, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగింది క్రైస్తవులు అన్ని వివాహం చేసుకోవచ్చా? మనం చూస్తాం, దేవుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మీరు చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జిల్లామ్మ, ఓకేనా? అమోరీయులు, గిర్గీషీలు, కనానీయులు, ఫెర్జీలు, వీళ్ళు జీవం గల సృష్టిగతిని ఎరిగినటువంటి ఎర్రగని ప్రజలు. అయితే దేవుడు వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వాడితో బియ్యం అందకూడదు. బియ్యం అంటే మీకు తెలుసు కదండి, బియ్యం అందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లింతురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన త్వరగా నశింపొచ్చాను. బైబిల్ ఏం చెప్తుందంటే, ఫైనల్ గా మీరు అడిగిన క్వశ్చన్ కి జవాబు ఏంటంటే, యేసు త్రిత్వమైన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అన్య జనులైనటువంటి వారితో బియ్యం అందకూడదు, నిబంధన చేసుకోకూడదు, వాళ్ళ కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారుని వాళ్ళ కుమార్తెను పుచ్చుకోనకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులు అన్య జనులు వివాహం చేసుకోకూడదు, అది వాక్యానికి విరుద్ధమైంది. ఓకేనమ్మా? సరే, చాలా మంది అంటారు, నేను వివాహం చేసేసుకుంటాను, చేశాక నా భర్త నేను మార్చేసుకుంటాను, చేశాక నేను మా మిస్సెస్ నేను ప్రభువుని నడిపిస్తాను, చర్చికి నడిపిస్తాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సరే, బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. 1 కొరింథీయుల్లో కూడా ఒక మాట మనం చూసుకుందాం. 1 కొరింథీయులు కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ chapter 7 ఒక మాట మనం రాయబడింది, మనం చూద్దాం. 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. 16వ వచనం చూడండి ఒకసారి, చదవండి, మీరే చదవండి. ఓ స్త్రీ, yes, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. చాలండి. ఇప్పుడు అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. సెకండ్ వన్ మనం చూస్తే, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను, ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. మారు మనసు లేని వ్యక్తిని, ఒక మారు మనసు పొందిన వ్యక్తి, యేసు రక్తంతో కడబడినటువంటి వ్యక్తి వివాహం చేసుకోకూడదండి. అది బైబిల్కి విరుద్ధము, వాక్యానికి విరుద్ధమైంది. అయితే బైబిల్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. క్రైస్తవులు టోటల్ గా చెప్పాలంటే అన్యుల్ని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోనకూడదు. ఎందుకంటే మన విశ్వాసము, వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళు లోకంలో ఉంటారు, మనమేమో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని మనం వాక్యానుసారంగా జీవిస్తాము. అయితే చాలా మంది ఏమంటారంటే, చాలా మంది కంప్లైంట్ చూస్తూ ఉంటాం బయట సొసైటీలో. కొంతమంది ఏమంటారంటే, వివాహం చేసుకున్న నా భర్త నేను చేసుకుంటాను, లేదంటే నేను వివాహం చేసుకున్న నా భార్య నేను మార్చుకుంటాను అని చాలా మంది వివాహం చేసుకుని కర్సస్ అంటే శాపాలకి లోనటువంటి కుటుంబాలు చాలా కనబడతాయి మనకి. అయితే బైబిల్ ఏమంటుందంటే, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను, నీకేం తెలుసు అసలు, ఓ పురుషుడా, నీ భార్య నువ్వు రక్షించదవో లేదో నీకేమి తెలియనటువంటి మాట మనం పాత నిబంధనలు చూసినా కొత్త నిబంధనలు చూసినా అన్ని జనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని జనులు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తులు వివాహం చేసుకోకూడదు. అది
బైబిల్కి విరుద్ధమైనటువంటి పరిస్థితి, దానివల్ల కర్సెస్ వస్తాయి, శాపాలు వస్తాయి, దానివల్ల దేవుని కోపం రగులు కొడుతుందని స్పష్టంగా బైబిల్ హెచ్చరిస్తా ఉందమ్మా సిస్టర్. ఓకే అన్నయ్య. అయితే రెండవదిగా వివాహ విషయంలో మరి దేవుని చిత్తం తెలుసుకున్నట్టు ఎలాగన్నా? అసలు వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకుంటూ ఎలా? సరే, మనం బైబిల్లో ఒకసారి బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 24. వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకున్నట్టు ఎలా? చాలా మందికి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది. అమ్మో, దేవుని చిత్తం తెలుసుకోవాలి ఎలాగని. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము మనం 2 నుంచి చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒక దాన్ని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందరూ నా బంధువుల వద్దకు వెళ్లి ఇస్సాకును నా కుమారునికి భారం తెచ్చినట్టు ఆకాశ యొక్క దేవుడు భూమి యొక్క దేవుడిని యెహోవాతో నీ చేత ప్రమాణం చేయించేదినను. ఇక్కడ అబ్రహాము ఎలియాజరుతో ఏమంటున్నాడంటే, ఇక్కడ కనానీయుల కుమార్తెలు ఒక దాన్ని నా కుమార్తెకి పెళ్లి చేయను, నా స్వదేశం ముందు నా బంధువుల వద్దకు వెళ్లి ఇస్సాకు నా కుమారునికి భారం తెచ్చినట్టు ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడిని యెహోవా తోడిని నీ చేత ప్రమాణం చేస్తున్నాడు. ఎలియాజరుతో ప్రమాణం చేస్తున్నాడు. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలా అని అడుగుగా అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానకు ఈ దేశం ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుళ్లకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదువు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడిన ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందదు గాని నీవు నా కుమారుని అక్కడ తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణం చేశాను. అతడు తన యజమాని 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులు తీసుకుని పోయాను. అతడు లేచి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, ఇక్కడ ఒక సైన్ అన్నమాట. ఎందుకంటే వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకుంటూ ఎలా అనే దాని గురించి సిస్టర్ అడిగారు కనుక ఒక సైన్ మనకి బైబిల్లో కనబడుతూ ఉంది. అరమ్నా హారాయిలో ఉన్నటువంటి, అంటే మొనోపెతిమియా అనేటువంటి లోయ, ఇక్కడ చూడొచ్చు, అరమ్నా హారాములో ఉన్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నేలబావు వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లను, నా యజమానుడు అబ్రహాము దేవుని యెహోవా, జాగ్రత్తగా గమనించండి, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించము, నేను ఈ నీళ్ల ఓట వద్ద నిలుచుచున్నాను, ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో. జాగ్రత్తగా ఇక్కడ ఎలియాజరు ఏమన్నాడంటే, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, అతను అడుగుతాడట, దేవుడి దగ్గర అడుగుతున్నాడు, ఎలా అడుగుతానయ్యా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడిని ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండునుగాక, అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపుతామని తెలుసుకున్నాను. ఇక్కడ అతను ఏం అడుగుతున్నాడంటే, తను ఎప్పుడైతే తన త్రాగడానికి నీళ్లు అడుగుతాడట, అంతేకాదు అడిగినప్పుడు తనకే కాదు తన ఒంటిని కూడా నీళ్లు పెట్టాలని చెప్పి ఏ చిన్నది చెప్పుద్దో, ఎవరైతే చెప్తారో ఆమెయే నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించింది గాక, అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపుదని తెలుసుకుంటున్నాను. దేవుడు ఒక సూచన అడిగాడు ఎలియాజర్. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. అతడు మాట్లాడే చాలింపుకు మునిపే అబ్రహాము సహోదరుడు నాహోరు భార్య మిల్కా కుమారునటువంటి బెతుయేలుకు పుట్టిన రెప్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్నిక, ఏ పురుషులు ఆమె కూడా లేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవ నీళ్లతో నింపుకుని ఎక్కిరాగా ఆ సేవకుడు ఏదైతే ఎలియాజర్ అడిగాడో దేవుడు ఏ విధంగా కార్యం చేశాడు చూడండి. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటిని త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదుపోదునని చెప్పి, ఏంటండి తనేం అడిగాడు, నాకే కాదు నా ఒంటికి కూడా నీళ్లు ఇవ్వాలి. కానీ ఈయన చెప్తుందండి, ఈయన కూడా అదే యాస్టీస్ గా తను ఏ విధంగా దేవుణ్ణి అడిగాడు ఒక సూచన ఈ మధ్య చేస్తుంది. అందుకని అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకుని అతనికి దాహం ఇచ్చారు. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటను త్రాగుమట్టుకు వాటికి నీళ్ళు చేదిపోతుందని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేతుడుగా ఆ బావి పరిగెత్తుకుని పోయి అతని ఒంటనటికి నీళ్లు చేదిపో చేశాను.
ఆ మనుషుడు ఆమె తేరు చూసి, ఆ మనుషుడు ఏం చేశాడంటే ఆమె తేరు చూస్తున్నాడంట. ఎందుకంటే తను అడిగినటువంటి సూచన ఆమె జీవితంలో కనబడుతుంది, ఆమె చేస్తుంది కనుక వెంటనే ఆ మనుషుడు ఆమె తేరు చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసిన లేదో తెలుసుకున్నామని ఊరుకుంటాను. ఒంటిలో త్రాగుటైన తరువాత ఆ మనుషుడు అరతులను ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి, నువ్వు ఎవరికి మాత్రము దయచేసి నాతో చెప్పుము అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలియాజరు ఒక సూచన అడిగాడు. ఆ సూచన ఏ విధంగా దేవుడు నెరవేర్చాడో మనం చూస్తున్నాం. సాధారణంగా ఒంటి ఎన్ని నీళ్ళు తాగుతాయంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక ఒంటి కాదు, నిన్ను ఒంట్లు అంటే 10 ఒంట్లు అంటే నిన్ను ఒంట్లు 10 ఒంట్లు తీసుకెళ్లాడంటే ఎన్ని ఒంట్లు తీసుకెళ్లాడండి చెప్పండి? 10 ఒంటలు 10 ఒంట్లు తీసుకెళ్ళినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఎప్పుడు దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనము అడగాలి. ఎందుకంటే వివాహం విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలాగంటే ఆనాడు ఆది కాండంలో అబ్రహాము కుమార్ జీవితంలో దేవుడు ఎలాగైతే కార్యం చేశాడో మనము అడిగినప్పుడు ప్రభా నీ చిత్తంలో ఉన్న కుమార్తె మాకు ఇవ్వండి అని మనం దేవుని దగ్గర కొన్ని సూచనలు అడుగుతాం కదా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు, విజయం ద్వారా మాట్లాడతాడు, లేదంటే ప్రవచనం ద్వారా కూడా మాట్లాడతాడు, నీకు కొన్ని సైన్స్ ఇస్తాడు, ఇది నా చిత్తమే నువ్వు ముందుకెళ్ళని చెప్పి. అలాంటప్పుడు ఆయన ఎప్పుడైతే సూచన ఇస్తాడో ఖచ్చితంగా మనం ముందుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంది. ఇక్కడ ఎలియాజరు మన బైబిల్ని కనుక మనం బైబిల్ కనుక మనం బేస్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎలియాజరు ఎవరిని అడుగుతున్నాడు అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా తాగడానికి నాకే కాదు నా ఒంటును కూడా నీళ్లు పెడతాను ఆమె చెప్పాలి, నేను అడగను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఆ మాట చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అతను ఏమని అడుగుతున్నాడు చూడండి. కాబట్టి నేను త్రాగునట్టు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము నీ ఒంటలకు నీళ్లు పెట్టుదని ఏ చిన్నది చెప్పును. చూడండి తను అడుగుతాడట, తను ఏమంటున్నాడంటే కాబట్టి నేను త్రాగునట్టు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము నీ ఒంటలకును నీళ్లు పెట్టుదలని ఏ చిన్నది చెప్పును, ఆమె నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించిందే ఉండురుగాక అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని దేవుని దగ్గర మనం అడగాలి. దేవుడు వివాహ విషయాలకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. మనం ఎప్పుడైతే అడుగుతామో, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర కనిపెడతామో దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. వన్స్ దేవుడు తన చిత్తాన్ని మనం తెలియజేసిన తర్వాత ఆయన అనేకమైన సూచనలు ఇచ్చి ఆనాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు జీవితంలో ఎలాగైతే తన కార్యాలను సఫలం చేశాడో మీ జీవితాల్లో కూడా మీరు దేవుని చిత్తము చేయాలనుకున్నప్పుడు దేవుడు ఎవరినిస్తే వాళ్ళని చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఈ రోజున ఎలా అడుగుతారంటే దేవుని చిత్తం అనేది చాలా మందికి కొరవైపోయింది. ముందు దేవుని చిత్తం కాదు, ముందు అమ్మాయి బాగా చదువుకోవాలి, లేదంటే అమ్మాయి అందంగా ఉండాలి, లేదంటే వాళ్ళకి బాగా ఆస్తి పస్తులై ఉండాలి, వాళ్ళు బాగా కట్నాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, వాళ్ళ బాగా బళ్ళు సమస్తం ఇవి బంగారం ఇవన్నీ పెట్టాలి. ఈ విధంగా నేర్చుకుంటున్నారు తప్ప దేవుని చిత్తం ఏంటి, దేవుడు చిత్తానికి మనం ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు ఎవరో ఒక పూర్ ఫ్యామిలీలో ఒక అమ్మాయిని చూపించాడు, ఈ అమ్మాయిని చేసుకోమన్నాడు. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, కొంతమంది చేసుకుంటున్నారు, నేను అందరూ చేసుకోవట్లేదని చెప్పలేం, కానీ కొంతమంది ఏం చేస్తారంటే మా స్టేటస్ తగ్గట్టుగా కావాలి సంబంధం అని చెప్పి దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా చేసుకుని చాలా మంది ఇబ్బందులు పడుతూ వాళ్ళ సంతోషం కోసం వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలాగైతే ఎలియాజరు అడిగాడో ఆ విధంగా మనం అడిగితే ఖచ్చితంగా నీ చిత్తంలో ఉన్న కుమార్తె మాకు దయచేయండి, నీ చిత్తంలో ఉన్న బిడ్డను మాకు దయచేయండి, కొన్ని సూచనలు ఇవ్వండి అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, విజయం ద్వారా మాట్లాడతాడు, నీ కొన్ని సూచనలు ఇచ్చి ఇది నా చిత్తం అని చెప్పి నేను ముందుకు నడిపిస్తా ఉంటాడు. ఆనాడు ఎలియాజరు దేవుని దగ్గర చక్కగా అడిగాడు, అక్కడ మళ్ళీ అడిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి నేను త్రాగునట్టు నీవు దయచేసి నీ కడవను మంచము నేను చెప్పగా, నీవు త్రాగుము నీ ఒంటలకు నీళ్లు పెట్టినని ఏ చిన్నది చెప్పును, ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిందే ఉండురుగాక, అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపుతాను తెలుసుకుందురు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎందుకు నేను ఈ మాట నేను చెప్తున్నానంటే చాలా విషయాలు మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము ప్రయత్నం చేస్తామో దేవుడు తన కార్యాన్ని మనకు తెలియజేస్తాడండి. అందుకని ఈ రోజు చాలా మంది దేవుని చిత్తాన్ని అడగడం అనేది చాలా కొరువైపోతా ఉంది. కానీ దేవుని చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే దేవుని చిత్తం చేయడం నిరంతరము నిలుచునని. కానీ వివాహ విషయంలో దేవుని చిత్తం వచ్చినప్పటికీ ఆనాడు ఆది కాండములో ఎలియాజరు, అబ్రహాము, తర్వాత ఈ యొక్క రెబ్కా విషయంలో జరిగినటువంటి కార్యాన్ని మీరు ఒకసారి తలంచుకుని దేవుని దగ్గర అడిగితే కనుక దేవా నీ చిత్తానుసారమైన కుమార్తెని మీరు నాకు దయచేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు. క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వాళ్ళు రిచ్ ఫ్యామిలీ అయితే చేసుకుంటున్నాను ఉండకూడదు. వాళ్ళు పూర్ అవ్వచ్చు, రిచ్ అవ్వచ్చు, ఆ అమ్మాయి ఎడ్యుకేట్ అవ్వచ్చు, అన్ఎడ్యుకేట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. దేవుని చిత్తంలో ఉన్న కుమార్తె అయితే దేవునికి లోపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి భయపడుతుంది. దేవుని భయభక్తులను కలిగిన స్త్రీగా గుణవతని భార్య దొరుకుట అరుదని బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడు కూడా వివాహ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు ఏది చెబుతాడో అది మీరు చేయడానికి మీరు సిద్ధపడి కలిగి ఉండాలి. ఆయన చెప్పిన దానికి మీరు సిద్ధపడి కలిగి ఉంటే దేవుడు తన చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు, తన చిత్తం మీకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆనాడు ఎలియాజరు కూడా చూసారా, ఎలియాజరు ఎలా అడుగుతున్నాడో. ఎందుకంటే ఆమె ఆస్తిపరురాలు అయి ఉండాలి, అందమైన సౌందర్య ఏం అడగట్లేదు, కానీ నాకు నా ఒంటలకు నీళ్లు పెట్టాలి. ఎందుకంటే మీరు అధ్యాయం చదవండి,
10 ఒంటులు అంటండి. ఏంటంటే 10 ఒంటులు తీసుకెళ్లాడంట ఎలియాజరు. మరి ఒక్కొక్క ఒంటి ఎన్ని నీళ్లు తాగుతుంది? 10 ఒంట్లకి నీళ్లు పోసిందంటే ఎందుకంటే దేవుడు ఏర్పాట్లో ఉంది కనుక 10 ఒంట్లకి నీళ్లు పోసింది. చక్కగా ఆమెను ఆశీర్వదించినట్టుగా దేవుడు ఇస్సాకి దేవుడు ఆమెను ఇవ్వడానికి ప్రభు కృప చూపించారు. ఈ రోజు వివాహం విషయంలో దేవుని చిత్తం తెలుసుకుంటే టోటల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తానికి నువ్వు లోబడు. దేవా నీ చిత్తంలో ఎవరుంటాను నేను చేసుకుంటాను అని నువ్వు సిద్ధపడినప్పుడు తన చిత్తాన్ని నీకు వాక్యం ద్వారా తెలియజేస్తాడు. ఏ పర్సన్ అయితే నీకు ఇవ్వబోతున్నాడో ఆ పర్సన్ నీకు ఇస్తున్నాడని దేవుడు అనేకమైన సైన్స్ అంటే అనేకమైన సూచనలు నీకు ఇచ్చి దేవుడు నేను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఓకేనమ్మా? ఓకే అన్నయ్య. ఓకే. అయితే చాలా మంది వివాహం విషయంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు అన్నయ్య. ఓకే. క్యాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు అంటారా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు హక్కు లేదండి. క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే కనుక మారుమన్స్ లేనట్టే మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోస్తలుల కార్యాలు 10:34 యాక్ట్స్ చాప్టర్ 10:36 ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తుందండి. అవునండి కదా? అక్కడ ఒక కులం వారికో లేదంటే హై కాస్ట్ వరకో తక్కువ కాస్ట్ వరకో లేదా బీసీకో ఓసీకో ఇవన్నీ కూడా బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయబడాల. మనము క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవుడికి ఉండకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరు చూడొచ్చు అపోస్తలుల కార్యాలు 10:36 ఒకసారి చదువుతారు సిస్టర్ గారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా చాలా ఒక్క నిమిషం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటండి. మీరు చూడొచ్చు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళండి వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళని మనం డివైడ్ చేయొచ్చా? నా క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటానని మనం ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత మారు మనసు పొందిన స్త్రీని చేసుకోవాలి. గాడ్ చూసిన పర్సన్ అయి ఉండాలి. దేవుని ఎన్నికల్లో ఉన్నటువంటి బిడ్డను చేసుకోవాలి. దైవజనులైనా అవ్వచ్చు, విశ్వాసులైనా అవ్వచ్చు. క్యాస్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనము మైండ్ లో సెట్లోకి రానివ్వకూడదు. వన్స్ నువ్వు బాప్తిసం పొందిన తర్వాత మారు మనసు పొంది పాపక్షణ బాప్తిసం పొందిన నీవు క్రీస్తుని ధరించుకుంటావు కనుక నువ్వు ఒక క్రైస్తవుడివి. నువ్వు ఏ కులానికో సంబంధించినడు కాదు. నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నువ్వు అక్కడ ఉపయోగించడానికి పడలేదుగా. నువ్వు క్రీస్తు వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయిన బైబిల్ చెప్తా ఉంది. ఒకప్పుడు నువ్వు ఏ కులంలో పుట్టావో అవన్నీ కూడా విడిచిపెట్టాలి. క్రీస్తు నూతన సృష్టి అంటే వెంటనే నువ్వు ఒక క్రైస్తుడిగా మార్చబడ్డావు కనుక దేవుడు నేను ఎవరిని చేసుకోమంటే నువ్వు వాళ్ళని చేసుకోవాలి. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటే కనుక అక్కడ ఏమవుతుందంటే దేవుని యొక్క కోపాన్ని చూడాల్సి వస్తుంది. ఈ రోజు చాలా మంది సొసైటీలో, ఎందుకంటే నేను నా క్రైస్తవ జీవితంలో తాడేపల్లి గూడెం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ తాడేపల్లి గూడెంలో నేను ఒక రోజు ఒక ఆటో ఎక్కాను. ఆటో ఎక్కి కూర్చుని నేనేం చెప్పాలనుకున్నానంటే వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నానంటే వాళ్ళతో నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఆటో డ్రైవర్ చూసిన తర్వాత ఒక మాట నేను చెప్పాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే సువార్త చెప్పాలని నేను ఆశపడితే ఆ వ్యక్తిని నేను చూసిన తర్వాత మొత్తమే సువార్త స్టార్ట్ చేసిన తర్వాత నేను యేసు ప్రభు గురించి చాలా విషయాలు చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్పన్నాడు, నేను పలానా కుటుంబాన్ని రక్షించబడ్డాను, కొంచెం వాళ్ళకి సువార్త చెప్పాలని నా పలానా కాపుల కుటుంబం రక్షించబడ్డానని నేను చెప్పాను. వెంటనే ఆ వ్యక్తి నాకు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు కాపులు గుడి రక్షించబడ్డారు అంటున్నారు కదా, పలానా చోట 2 అమ్మాయిలు ఉన్నారని చాలా బాగుంటారు, మిషన్ గుట్టి పోషిస్తున్నారు, వాళ్ళ పెద్ద వయసు వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకి. నేను అడిగాను ఏంటంటే వివాహాలు అవ్వట్లేదంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి, మా క్యాస్ట్ వాళ్ళకే చేస్తాము అంటున్నారు, కొంచెం మీరు వెళ్తారా అడ్రస్ చెప్తాను అంటున్నాడు ఒక అన్యజనుడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి ఎంత బాధాకరమైన విషయం కదా. ఈ రోజున సొసైటీలో ఎంత భయంకరంగా సొసైటీలో విశ్వాసాలను చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి రక్షణాత్మకమైన మారుమనసు వాళ్ళకైతే లేదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులైనటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ ఫీలింగ్ చూపించకూడదు. క్యాస్ట్ ఫీలింగ్ చూపించామంటే కనుక నీకు మారు మనసు లేదని అర్థం అండి. నీకేం లేదు, మారు మనసు లేదని అర్థం. నెక్స్ట్ ఎందుకంటే ఇంత బలంగా నువ్వు ఎలా చెప్తావు క్యాస్ట్ ఫీలింగ్ చూపించకూడదు అని అంటే, క్యాస్ట్ ఫీలింగ్ మనం చూపించకూడదు. గళితీయులు చాప్టర్ 3, గళితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గళితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. గళితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి చదువున్నాను చెల్లి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. ఎవరు కుమారులై ఉన్నారు? మీరు దేవుని కుమారులై. నెక్స్ట్ ఉన్నాను చెల్లి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి మారుమనసు పొందాడండి. ఆ వ్యక్తి ఏదో క్యాస్ట్ అనుకుందాం. ఆ వ్యక్తి మారుమనసు పొంది పాపక్షణ బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరిని ధరించుకున్నాడంట? క్రీస్తుని ధరించుకున్నాడు. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ చూపించొచ్చా? క్రీస్తుని ధరించుకున్న తర్వాత నాది ఈ క్యాస్ట్ అని చెప్పుకుంటే నిజంగా అతను మారుమనసు పొందినట్ట. నెక్స్ట్ చదివినా ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని కూడా లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అక్కడ దేవుడు డివైడ్ చేయలేదు కదా, వీళ్ళు ఈ కులం కదా డివైడ్ చేయాలి. అయితే ప్రకటన గ్రంథంలో ఏం చూస్తున్నామంటే దేవుడికి డివైడ్ చేయలేదు. కులం ప్రకారంగా బైబిల్ ఎక్కడ కూడా మెన్షన్ చేయబడలేదు. కానీ బైబిల్లో ప్రతి వంశం అన్నాడు, ప్రతి వంశం అన్నట్టుగా ప్రతి భాష అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసంలో దేవుని కుమారులై ఉన్నారు, విశ్వాసంలో దేవుని కుమారులై ఉన్నాము. నెక్స్ట్ మనకు క్యాస్ట్ ఫీలింగ్ అని మనం చూపించుకోండి. నెక్స్ట్ మనం చూస్తే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారని ఉంది. మనందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు చర్చిలో అనేక మంది ఉన్నారండి, అనేక మంది కూడా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు క్రైస్తు ధరించుకున్నాడు. ఇప్పుడు నేను ఈ వ్యక్తి ఈ క్యాస్ట్ అండి, ఈ క్యాస్ట్ అని చెప్పి నేను డివైడ్ చేయగలుగుతానా? అంటే అది బైబిల్ వ్యతిరేకమే కదా, బైబిల్ వ్యతిరేకమే కదండి. అది బైబిల్ వ్యతిరేకమే కదా. బైబిల్ వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఎవరైనా చేస్తే కనుక దేవుడు సహిస్తాడా? దేవుడు సహించడు. అయితే ఇంకొక మాట చూస్తే ఇక్కడ ఏముందంటే ఇందులో యూదులని గ్రీసు దేశస్థుడిని లేదు, దాసులని స్వతంత్రుడిని కూడా లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చెప్పొచ్చు, బైబిల్ ఏం చెప్తుందంటే సంఘం అంతా కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారు కదా, శిరస్సు అయి ఉన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మనందరం కూడా ఏక శరీరమై ఉన్నాము. మరి ఇలాంటప్పుడు మనం క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తే అది వాక్యానికి విరుద్ధం అంటారా, లేదంటే వాక్యానుసారం అంటారా? వాక్యానికి విరుద్ధం అండి. మనం చక్కగా ఆలోచించాలి. ఈ రోజున చాలా మంది చాలా భయంకరంగా ప్రభువులోకి వస్తారండి, వచ్చి మా కులంలో అమ్మాయి కావాలి, మా కులంలో అబ్బాయి కావాలి, ఇవే జాబ్ అబ్బాయి కావాలి, లేదంటే మంచి రిచ్ పర్సన్ అయి ఉండాలి, మేము రిచ్ కదండి. మేము అనేక మంది చూస్తాం ఈ రోజున. అంటే పాస్టర్ కూడా ఏంటంటే మీకేమున్నాయి ఆస్తిపాసులు అంటే మాకున్న ఆస్తిపాసులను బట్టి సంబంధం చూస్తారట. ఇది నిజంగా మారుమూల అనుభవమా? ఇది నిజంగా వాక్యానుసారమా? అసలు దేవుని చిత్తంలో ఎవరున్నారో కనిపెడదామనే మాట రావట్లేదు. కానీ మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి అంటే మాకున్న ఆస్తిని బట్టి ఎదుటి వాళ్ళకి ఈ అబ్బాయికి 2 ఎకరాల పొలం ఉంది, 2 స్టైల్ బిల్డింగ్ ఉంది, మీకేముంది? ఇదా ఈ రోజున నిజంగా వాక్యానుసారంగా వివాహాలు జరుగుతున్నాయా? దీన్ని బట్టి మనం ఎటు వెళ్ళిపోతున్నాం? ఒకరోజు మనందరం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నిలబడాలి. మనం ఏం సమాధానం చెప్తాం ఆయనకి? క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఎట్టి పరిస్థితులు మనము చూపించకూడదండి. మీకు చెప్పాను కదా, క్రీస్తుని ధరించుకున్నాం మనందరము. ఇందులో మరొకసారి చదివితే ఏమంటున్నాడంటే చూడొచ్చు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుని లేదు, దాసుడని స్వతంత్రుని కూడా లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తుని లేదు ఏకముగా ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకంటే ఇంకా మన క్యాస్ట్ ఫీలింగ్ ఈ రోజు నేను ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్ చూపించడం వల్ల నిజంగా చెప్తున్నానండి, చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు. ఎందుకు తెలుసా? మారుమనసు లేదు. దేవుని దగ్గర మా కులంలో బిడ్డవని చెప్పి టైం వేస్ట్ చేసి పిల్లలకు వయసు పెంచుతున్నారు తప్ప పెరిగిపోతాయి తప్ప క్యాస్ట్ ఫీలింగ్ అని ఎటువంటి చూపించకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నీ చిత్తంలో ఏ కుమార్తె ఉందో, నీ చిత్తంలో ఏ కుమారుడు ఉందో మేము చేసుకుంటాం, మా కులంతో పని లేదు, మేము మారు మనసు పొందిన విశ్వాసము, నీ చిత్తంలో ఉన్న కుమార్తె నాకు దయచే, రిచ్చా లేకపోతే పూర కూడా మేము చూడడం, నీ చిత్తంలో ఎవరుంటే మేము వాళ్ళు చేసుకుంటామంటే చక్కగా మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ పిల్లల జీవితాలు చాలా ఆశీర్వదకరంగా ఉంటాయి. ఎందుకంటే నేను రోజు ఒక సాక్షి ఉన్నానండి, నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక మంచి సేవ జరుగుతుంది. అక్కడ ఒక వ్యక్తి తన కుమార్తెకి వివాహం చేశాడు. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ అనమాట. మనకు ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అంటే ఏమవుతుంది? సాఫ్ట్వేర్ అల్లుడే కావాలని అంటారు కదా. సరే దేవుని చిత్తం ఏంటో కనిపెట్టుకుంటా సాఫ్ట్వేర్ అల్లుడిని బెంగళూరులో చూసుకుని చేసేసుకున్నారు. సరే అమ్మాయి వివాహం అయింది, కానీ ఆ అమ్మాయి కాపురం అనేది జరగట్లేదట. తన భర్తను అడిగింది. తను వేరే విధంగా మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడి నుంచి తన సొంత ఊరు వచ్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ రోజున భార్య భర్త అంటే ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అదొక పరిస్థితి అండి. దేవుడు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అది దేవుడే జతపరచాలి. ఎందుకంటే కులం అనేది ఫీలింగ్ మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన జీవితంలో దేవుని చిత్తం జరగదు. దేవుడు ఎంపికలో లేని కుమార్తె వచ్చినా, దేవుడు ఎంపిక లేని కుమారుడు వచ్చినా అది మీకే ఇబ్బంది. ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ అనేది చూపించకండి. లాస్ట్ వన్ చూడొచ్చు, ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 5 సిస్టర్ చదువుతారు. రెవల్యూషన్ చాప్టర్ 5 రెవల్యూషన్ చాప్టర్ 5 రెవల్యూషన్ చాప్టర్ 5 రెవల్యూషన్ చాప్టర్ 5 లో వర్స్ 10 ఒకసారి చదువుతారు. ప్రకటన గ్రంథం 5:10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై, జాగ్రత్తగా వినండి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి
దేవునికి వారిని ఒక రాజ్యముగాను, అది గుర్తు పెట్టుకోండి, వారిని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. అది గుర్తు పెట్టుకోండి, వారికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. అక్కడ కులం ఏమైనా దేవుడు చూపించాడా? ఈ దేవుడి సంగమా, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉంటే అది మీకు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోకండి. యేసు క్రీస్తు ప్రభులోకి వచ్చిన మనము కులంతో మనకి ఇక పని లేదు. మనం అందరం క్రైస్తవులము. దేవుడి చిత్తంలో ఉన్న కుమార్తె, దేవుడి చిత్తంలో కుమారుడు రావాలని ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తే నష్టపోయేది మీరే, ఇబ్బందులు పడేది కూడా మీరే. మీరు ఇక్కడ చూడకండి, భూలోక సంబంధమైనటువంటి పరిస్థితి గురించి మీరు చూడకండి. నా బంధువులు ఏమంటారో, నా చుట్టాలు ఏమంటారో, అమ్మో నన్ను ఇంటికి రానివారు, ఇవన్నీ ఇక్కడ చూస్తే రేపొద్దున పరలోకం నువ్వు వెళ్తావా? రేపొద్దున నిత్య జీవనం నువ్వు సంపాదించుకుంటావా? నువ్వు ఎవరి కోసం బతకాలంటే ప్రభు కొరకు బతకాలి. పౌలు ఏమంటాడంటే నేను పైన వాటి మీద నేను మనసు పెట్టుకుని అని అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే మీరు పైన వాటి మీద మనసు పెట్టు. పైన ఏముంది? పరలోకం ఉంది, నిత్యం ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ పైన వాటి మీద మనసు పెట్టుకుని తప్ప ఈ భూలోక సంబంధమైన వాటి మీద ఈ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే, ఈ మనసు పెట్టుకుంటే, ఈ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చిత్తం జరగదు. దేవుని చిత్తం జరగకపోతే మీరు ఇక్కడ ఏదైనా రోజు గంటేసి ఇక్కడ ఏదో మీ బ్రతికి ఎలా ఉంటుందని నేను చెప్పలేను. కానీ ఒక రోజు చనిపోయిన తర్వాత హెవెన్ మీరు వెళ్ళగలుగుతారా? పరలోకానికి మీరు చేరగలుగుతారా? అది గుర్తు పెట్టుకుని మీరు భక్తి చేయడం నేర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది చూపించకూడదు. సంఘంలో ఎవరు వచ్చినా అందరూ సమానంగా ఉండాలి, అందరూ కూడా ఒకే మనసు కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే 120 మంది యాక మనసు కలిగి ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఆ యాక మనసు ఎక్కడ ఉంది ఈ రోజున? ఈ కులం అనేది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిర్మూలించడం అనేది నేర్చుకోండి. కులము, ఈ నా కులము, ఇది నీ కులం అనేటువంటి వాడు రేపు పొద్దున్న పరలోకానికి వెళ్తాడని గ్యారంటీ లేదు. కులం గురించి మీరు చూడకండి. తర్వాత వివాహాలకు కూడా ఈ మధ్య వివాహం చేసుకోవడం కూడా ధనాపేక్ష కలిగి ఉండి ఉన్నట్టుగా మనుషులు చూస్తాం. ఎందుకంటే మాకింత క్యాష్ కావాలి, మాకింత కట్నాలు కావాలి అని వాళ్ళు లేనుండి. వాళ్ళు లేదు, వాళ్ళ దగ్గర ఉంటే తర్వాత కట్న రూపంగా మనం ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదండి. క్రైస్తవులు మాకు కట్నాలు ఇవ్వండి, అది అన్ని జనులు పాటిస్తారండి. అసలు బైబిల్ రూల్ ఏంటండి? ఎలియాజరే కదా బంగారం ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? రెబ్కాకి ఇచ్చాడు. అలా ఎవరైనా చేస్తున్నారా? ఒక్కడు చేయడు. మరి పరలోకం వెళ్తారు వీళ్ళు? నిజంగా క్రైస్తవులైనా? ఇలా అసలు నిజంగా మార్మల్స్ ఉందలకి ఏంటండి ఇది? ఒక దైవజనుడు అంటాడు, సంతలో గేదెలు బేరం ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు ఈ రోజున అని చెప్పి. నేను విని చాలా ఆశ్చర్యం. నిజమే కదా, ఈ రోజున బేరం ఆడతారు. 5 ఇస్తారా, 3 ఇస్తారా, 4 ఇస్తారా, ఎన్ని గాజులు బంగారం పెడతారు? అసలు బైబిల్ రూల్ ఏంటి? ఎలియాజరే కదా ఎదురు బంగారం పెట్టాడు. పరలోకం కావాలి, నిత్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, పరలోకం వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ వ్యతిరేకంగా మాత్రం జీవిస్తారు. ఏ క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకోకండి. తర్వాత ధనాపేక్ష కలిగి ఉండకండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొందిన బైబిల్ చెప్తుంది. అంటే మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తారో అవతల అమ్మాయి ఫ్యామిలీ కూడా అదే పరిస్థితులు గుండా వెళ్తారు. మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే మనం ఎంతగా సఫర్ అవుతామో, మనం ఎంతగా ఏ పరిస్థితి గుండా మనం మూవ్ అవుతామో ఎదుటి వాళ్ళు కూడా అంతే కదండి. ఎప్పుడు కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఏది చేయకండి. బైబిల్ ప్రకారంగా మీరు నడవండి. మీ కుటుంబం అడిగితే మీకు దేవుడిని అడగండి. ప్రభా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నిశ్చితమైన నన్ను ఆశీర్దించంటే దేవుడు ఆశీర్దిస్తాడు కదా. ఆ బరువంతా వాళ్ళ మీద పెట్టి నాకు ఇంత క్యాష్ ఇవ్వండి, ఇంత ఇవ్వండి అంటే అది వాక్యానుసారం కాదండి. ఈ రోజు చాలా మంది కట్నాలు అంటారు. ఇంకా ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు ఆడబుస్ కట్నాలు అంటండి. ఇవన్నీ కూడా వద్దు, వాక్యానికి విరుద్ధం. దయచేసి మీరు ఈ భూ సంబంధంగా ఆలోచిస్తే రేపు పొద్దున పరలోకంలో మీరు కనపడతారు. నేనైతే చెప్పలేను. బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఆ విధంగా చేయకండి. క్యాస్ట్ ఫీలింగ్ అనేది చూపించకండి. కట్నాలు కూడా దండుకుంటున్నారు ఈ మధ్య. కట్నాలు కూడా అడగండి. అది బైబిల్కి వ్యతిరేకము. బైబిల్ రూల్ ఏంటంటే ఇస్సాకు కొడుకు అబ్రహాము పంపించినప్పుడు ఎలియాజరే అక్కడ బంగారు కమ్మిని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, అర్థమైందండి? అది గుర్తుపెట్టుకోండి. 10 తులాలు ఇచ్చాడంట. ఇస్తారా మరి మీరు? ఎవరు? ఈ రోజున ఒక సంబంధం, ఒక మ్యాచ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఫీలింగ్, మా క్యాస్ట్ లో అమ్మాయి, తర్వాత కట్నాలు. నిజంగా మార్మల్స్ పొందిన విశ్వాసం లేనండి వీళ్ళు. నిజంగా పరలోకం వెళ్తారా? జాగ్రత్త సుమి, ఆలోచించండి దయచేసి. ఎందుకంటే ఈ భూ సంబంధంగా మీరు ఆలోచించుకుని మీరు ముందుకెళ్ళదు. మీరు చనిపోతే మీ పేరు జీవగ్రంథంలో ఉంటాయా, పరలోకం వెళ్తారా లేదా, అది ఆలోచించండి దయచేసి. అది నెక్స్ట్ వన్. ప్రేమించి వివాహం చేసుకోవచ్చా? ప్రేమించి వివాహం చేసుకోవచ్చా అంటే గనక చేసుకోకూడదు. ప్రేమించి వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఎలా చెప్తున్నావు నువ్వు దైవజనులా ప్రేమించి వివాహం చేసుకోకూడదని? మాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాం, మాకు నచ్చిన అబ్బాయిని మేము చేసుకుంటాం, అందులో తప్పే ఉంది అని అంటారు మనుషులు కొంతమంది. ఎప్పుడు కూడా ప్రేమించి వివాహం అసలు బైబిల్లోనే ఒక వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తెలుసా మీకు? ఎవరంటారు ఆ వ్యక్తి? బైబిల్లోనే చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి ప్రేమించైతే పెళ్లి చేసుకున్నాడు, కానీ అదే నోటితో చెప్పిస్తాడు ఆమె బ్రతకూడదు అంటాడు. మీకు చూపిస్తాను నేను. నిజంగానే చనిపోయిందండి. లైఫ్ లాంగ్ ఆమెతో ఆమె లేదు. ఎవరినైతే ద్వేషించాడో ఆమె ఉంది, కానీ ఎవరినైతే ప్రేమించాడో ఆమె మాత్రం కడ వరకు లేదు.
ఎప్పుడు కూడా ప్రేమించి వివాహం చేసుకోకూడదు అని బైబిల్ మనకు చెప్తుంది. చూద్దాం ఒకసారి ఆ ప్రేమ వివాహం ఎవరు చేసుకున్నారో, ఎవరు ప్రేమించారో బైబిల్లో చూస్తే ఎవరంటే అతను యాకోబు. చూడొచ్చు మనం యాకోబు ఆదికాండము 29వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 29. ఆదికాండం 29వ అధ్యాయం 16 నుంచి చదువుతారు చెల్లి, 16 నుంచి చదువుతారు. లాబాను లాబాను ఇద్దరు కుమార్తెలు ఉండేరి. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదువున్నాను. వారిలో పెద్దదాని పేరు లేయా. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది. లేయా జబ్బు కండ్లు కలది. రాహేలు రూపవతియు రూపవతియు సుందరియునై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, అది గుర్తుపెట్టుకోండి, యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలు ప్రేమించాడు. అక్కడ ప్రేమ వివాహం స్టార్ట్ జరిగింది. బైబిల్లో మనం చూస్తాం. ఈ ప్రేమ అనేది ఎక్కువ కాలం నిలబడలా. సిస్టర్ గారు చదువుతారు, చదువున్నాను. నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని. ఏంటండి, తన చిన్న కుమార్తె రాహేలు కోసం ఇతను 7 సంవత్సరాలు కొలువు చేస్తాడంట. 7 years. ఇంట్లో తల్లిదండ్రులు చూసుకోరు కానీ ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు కొలువు చేసే పరిస్థితి ఉంటుంది. అది ఈ రోజున బయట కూడా అదే కనబడుతూ ఉంటుందండి మనుషులు. అవునే కాదు? ప్రేమించిన అమ్మాయి కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టి ఈ రోజున బయటికి వెళ్ళిపోతలేదా చాలా మంది? అమ్మాయి కోసం ఇల్లు విడిచిపెట్టేస్తారు, ఊరే విడిచిపెట్టేస్తూ ఉంటారు. అబ్బాయి కోసం తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఈరోజు చాలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రేమ అనేది ఎక్కువ కాలం నిలబడలా. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానంటే అది వాక్యానికి విరుద్ధమే. చదువున్నాను. అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా. చాలమ్మా, అతనికి ఆమెను అన్యునికి ఇచ్చింటే నీకు ఇచ్చుట మేలు. ఇప్పుడు ఆమె కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఎందుకంటే ఆమెను ప్రేమించాడు కదా. ఆమెను ఏం చేశాడు? ప్రేమించాడు. చదువున్నాను. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. అయినను అతడు ఆమెను ఏం చేశాడు? ప్రేమించాడు. అతనికి కొద్ది దినాలుగా ఉన్నాయంటండి 7 సంవత్సరాలు. కానీ ఆ ప్రేమ కలకాలం కడవరకు ఉందా? లేదండి. చూడండి, మీరు చూడొచ్చు. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలెను. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే రాహేలట తన ఇంటి గృహ దేవతలు అంటే ఒక గృహ దేవతను దొంగిలించిందంట. ఎవరు దొంగిలించారంటే రాహేలు దొంగిలించింది. అయితే నేను ఎందుకు మాట చదివిస్తున్నానంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదండి. 7 సంవత్సరాలు కొలువు చేసాడు. తనకు కొద్ది దినాలుగా ఉన్నాయి కదా. తను ఏం జరిగిందో, తన జీవితంలో ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆమె జీవితం ఎలా ముగించబడిందో చూడండి. ఒక్కసారి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 31వ అధ్యాయం 30-32 చదువుతారు. ఆదికాండం 31వ అధ్యాయం 30-32. యాకోబు బలవంతముగా నా యొద్ద నుండి. ఆదికాండం 31వ అధ్యాయం 30 నుంచి నాన్న. 30 నుంచి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగల వాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివనగా. అది ఎవరు దొంగిలించారు? రాహేలు దొంగిలించింది. చదువున్నాను. యాకోబు బలవంతముగా నా యొద్ద నుండి ఈ కుమార్తెలను తీసుకొందివేమో అనుకుని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. పాయింట్ అవుట్ చేసుకోండి, బ్రతకూడదు. ఎవరు తీశారు? రాహేలు ఎవరు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు యాకోబు. ఈ యాకోబు రాహేలు ఏమంటున్నాడు? బ్రతకూడదు అంటున్నాడు. చదువు ఒకసారి. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనిమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగలని యాకోబునకు తెలియలేదు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ప్రేమించాడు, ఇక్కడ బ్రతకూడదు అన్నాడు. కానీ రాహేలు తీసిన యాకోబు తెలియదు. కానీ బ్రతకూడదు అనేటువంటి మాట అతను ఏం చేశాడంటే వదిలినట్టుగా మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమె దొంగిలించింది తెలియదు. కానీ బ్రతకూడదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు, ఎందుకు మాట నేను చదివిస్తానంటే తన జీవితం ఎలా ముగించబడిందో చూడండి ఒకసారి. చాలా బాధాకరమైన విషయం. ఎంతో ప్రేమించాడు, 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే లేయని ప్రేమించలేదు కానీ రాహేలు మాత్రం ప్రేమించాడు. అందుకే అతనికి కొద్ది దినాలుగా ఉన్న 7 సంవత్సరాలు కూడా. ఇక్కడ చూడొచ్చు ఆదికాండం 35వ అధ్యాయము 17వ వచనాన్ని శిష్యులు చదువుతారు. ఆదికాండం 35:17. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము ఇదియో నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందాను. ఆమె ఏమైందండి? ఎందుకు చనిపోయిందంటారు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కడ వరకు నిలబడిందండి ఆమెతోటి, అతనితోటి. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అంటారా?
చేసుకోకుండా. బైబిల్ వ్యతిరేకమే కదా. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే అర్థమని చెప్తాను. అది నీకు నచ్చింది, నీకు నచ్చినటువంటి అమ్మాయి నువ్వు చేసుకుంటావు, నీకు నచ్చినటువంటి అబ్బాయి నువ్వు చేసుకుంటావు, అది దేవుని చిత్తం కాదు. అసలు వివాహం అంటే దేవుడు ఎలా చెప్తున్నాడంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను అంటున్నాడు. వివాహం ఘనమైంది. ఏదైనా తోటలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కనుక దేవుడు సూచించినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మనము వివాహం అనేది ప్రేమించి వివాహం చేసుకోవడం అనేది బైబిల్కి వ్యతిరేకం. దానివల్ల సమాధానంగా ఉండదు కుటుంబం. ఈరోజు చాలా మంది బయట అలాంటి పరిస్థితి నెలకొంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటే అది బైబిల్కి వ్యతిరేకమే. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వివాహాలు బైబిల్ అయితే యాక్సెప్ట్ చేయదు. ప్రేమించి వివాహం చేసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి యాకోబు యొక్క భార్య కడ వరకు జీవించలేదు. అతని జీవితంలో సంతోషం లేదు. ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో, ఎవరి కొరకైతే 7 సంవత్సరాలు కొలువు చేశాడో, ఆమె కడ వరకు అతనితో జర్నీ చేయలేదు. లైఫ్ లాంగ్ ఆమె నడవలేకపోయింది. మధ్యలోనే ఆమె చనిపోయినట్టుగా, మృతి పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఎందుకు చెప్తున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించి వివాహం చేసుకోవడం అనేది దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకమైంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు దగ్గర మనం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి బిడ్డని, చక్కటి కుమారుని దేవుడు మీకు ఇచ్చే దేవుడే ఉన్నాడు. దయచేసి ప్రేమించి వివాహాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకండి. మీరు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడవద్దు. మీరు ఎప్పుడు కూడా నేను పదే చెప్తాను, ఈ భూ సంబంధమైనటువంటి జీవితాన్ని కానీ మీరు కోరుకున్నారంటే కనుక మీరు పరలోకాన్ని మిస్ అయిపోతారని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొరకు బ్రతకండి, పరలోకం చేరాలని బ్రతకండి. ఇక్కడ ఈ భూమిలో ఆయన చిత్తం ఏంటో అది చేయండి. వివాహమైనా, సేవ అయినా, ఉద్యోగమైనా ఆయన చిత్తానికి ప్రతి విషయంలో మీరు లోబడాలని నేను ప్రభు పేట కోరుకుంటున్నాను. ప్రేమించి వివాహం టోటల్ గా ఫైనల్ గా చెప్పాలంటే చేసుకోకూడదు, అది బైబిల్కి వ్యతిరేకం. ఓకే అన్నయ్య. వివాహం గురించి మన పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందన్న? అసలు వివాహం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడొచ్చు హీబ్రూ చాప్టర్ 13, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారు సిస్టర్ గారు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను. ఒక్క నిమిషం అన్న. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉంటుందండి. ఇందాక సిస్టర్ అయినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్లు ఏమండి, తర్వాత కట్నాలు, కానుకలు ఇవన్నీ చూసుకుంటున్నారు తప్ప నిజంగా దేవుడు ఆశించినట్టు వివాహము అన్ని విషయంలో ఘనమైంది అనేటువంటి ఆ భావన ఎంతమందిలో ఉందండి? ఈరోజు చాలా మంది ప్రేమించి పెళ్లి చేసి ప్రేమించుకుంటారు, వివాహం చర్చిలో చేస్తారు, అప్పటికప్పుడు బాప్తిసం పొందుతుంటే మార్మల్స్ ఉండదు, నెక్స్ట్ రోజే సినిమాకి వెళ్తా ఉంటారు. ఈ రోజు ఎంతమంది అలా చేసుకుంటలేదు? అది నిజంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితిని వాళ్ళు ఎంతమంది దేవునికి బాధకరంగా చేసుకుంటున్నారు ఈ రోజున. నిజంగా ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావు అంటే, ఒక క్రైస్తవురాలు అయితే కనుక నువ్వు బైబిల్కి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు పరలోకం వెళ్తావని నేనైతే చెప్పలేను. నేను ఈ మాట పదే మీకు ఏం చెప్తున్నాను, మీరు భూ సంబంధమైనటువంటి మనసు కలిగి ఉండొద్దు. పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆతృత కలిగి భక్తి చేయడం నేర్చుకోండి. వాక్యానుసారంగా జీవించండి. దేవుని వాక్యం విని దాన్ని గైకిన వారు మాత్రమే ధన్యులని ప్రభు చెప్పాడు. ఇక్కడ వివాహం అన్ని నిమిషంలో ఘనమైనది అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. నిజంగా దేవుడు వివాహాన్ని ఘనంగా ఇచ్చాడు. ఆ వివాహము దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నాయంటారు ఈ రోజున? చెప్పండి ఒకసారి. అనేకమైన ఆచారాల మధ్యలో జరుగుతాయి ఏమండి. ఆచారాలన్నీ కూడా ఈ రోజున బయట అన్నిలు పాటించే ఆచారాలన్నీ ఈ రోజున ఎక్కడికి వచ్చాయంటే సంఘంలోకి వచ్చాయి. ఏమండి, ఎన్ని వస్తాయో, ఎన్ని చూస్తామో మనం ఈ రోజున. అవునండి కదా. అన్నిలు ఏదైతే పాటిస్తారో అవన్నీ కూడా ఈ రోజున ఎక్కడ ఉన్నాయంటే సంఘంలో ఉన్నాయి. సంఘంలో కొంతమంది విశ్వాసులు పాటించేవారుగా, ఒకరిని బట్టి ఒకరు నేర్చుకునేవారుగా, దైవజనం చెప్పిన వినలేని పరిస్థితి, ఏమైపోద్దో, కీడొచ్చేస్తుందేమో, ఏదో జరిగిపోద్దేమో. ఎందుకంటే అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని మీరు బైబిల్ చేత పట్టుకున్నప్పుడు, మీరు క్రైస్తవుని చెప్పుకున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అసలు ఎందుకు వివాహం అనేది? సిస్టర్ మరొకసారి క్వశ్చన్ అడుగుతారు, ఒకసారి అడుగుతారు సిస్టర్ మీరు. వివాహం గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? ఎస్, వివాహం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? వివాహం అంటే ఏంటంటే అన్ని విషయాల్లో ఘనమైందని బైబిల్ చెప్తుంది. అది అన్ని విషయాల్లో కూడా ఘనమైంది వివాహం. అసలు ఎందుకు వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడంటే మనం చూడొచ్చు, ఆదికాండంలో మనం చూడొచ్చు. ఒక్కసారి ఆదికాండంలో మనం చూద్దాం. ఆదికాండంలో జరిగిన చిన్న సంఘటన మనం పరిశీలన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 18 చదువుతారు ఒకసారి సిస్టర్ గారు. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అది దేవుని ప్లాన్. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరునికి సాటైన సహాయం చేద్దాం అనుకున్నాడు. ఇది దేవుని యొక్క అసలు ప్లాన్. ఇప్పుడు నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నాకు ఒక స్త్రీ కావాలి,
నాకు ఒక భార్య కావాలి, అది ఎవరు ఇవ్వాలి? దేవుడు. దేవుడు ఇస్తేనే కదా నా జీవితంలో దేవుడు ఇచ్చినట్టు. నేను నచ్చిన అమ్మాయిని చేసుకున్నాను అనుకో, ఏమండి, నా క్యాస్ట్ ఫీలింగ్ చూసి చేసుకున్నాను అనుకో, అది కట్నాల కోసం చేసుకున్నాను అనుకో, బంగారం కోసం చేసుకున్నాను అనుకో, దేవుడు ఇచ్చినట్టు అవుతుందండి? దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? రేపొద్దు నాకు హెవెన్ లో నాకు ఆ స్థానాన్ని కల్పిస్తాడంటారా? గాడ్ కింగ్డమ్ లో, పరలోకంలో స్థానం దొరుకుద్దండి నాకు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వివాహం అంటే చాలా ఘనమైందట. అయితే దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరుడికి సాటిని సహాయం చేద్దామని అనుకున్నాడు. అది దేవుని ప్లాన్ కనుక మనము వివాహము ఎప్పుడు ఘనంగా జరుగుద్దంటే మన జీవితంలో, ఇప్పుడు మన జీవితంలో ఘనంగా జరుగుద్దంటే దేవుని యొక్క చిత్తానికి మనం లోబడినప్పుడు. వివాహం అయితే చాలా ఘనమైంది, పరిశుద్ధ గ్రంథం చాలా ఘనంగా చూపిస్తుంది. ఏ వ్యక్తి అయితే వివాహాన్ని వాక్యానుసారంగా చేసుకోవడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తి నిజముగా దేవుని ప్లాన్ ఫుల్ఫిల్ చేసినట్టు అవుతాడు, దేవుని చిత్తాన్ని చేసినట్టు అవుతాడు. లేదు క్యాస్ట్ ఫీలింగు, లేదంటే నచ్చిన అమ్మాయిని చేసుకుంటే అది దేవునికి చిత్తానికి వ్యతిరేకము. అది తర్వాత మీకు ఖచ్చితంగా మీరు లెక్క దేవునికి చెప్పాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చాలా మంది కుటుంబాలు ప్రభువులోకి వస్తారు, పిల్లల పెళ్లిళ్ళు అవ్వ కదండి, ఇప్పుడు బాప్తిజం తీసుకోం. పిల్లల పెళ్లిళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళ కులంలో ఎత్తుకుంటారు. ఆ వ్యక్తి మార్మల్స్ పొందాడా లేదా, ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నాడా లేదా, అసలు దేవుని చిత్తమా కాదా, అవన్నీ కాదు. ముందుకు వెళ్ళిపోయామో, మనోళ్ళు వచ్చేసారు, మనోళ్ళే మన క్యాస్ట్ లో దొరికాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి చేసుకుని తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలుసు. ఒక దైవజనుగా మేము అనేకమైనటువంటి సాక్ష్యాలు మేము వింటాం. చాలా బాధ అనిపిస్తూ ఉంటది. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. వాళ్ళ జీవితంలో ఒక ఎడారి లాంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాయి. నిజంగా దేవుని దగ్గర కనిపెట్టి, ప్రభా నీ చిత్తంలో ఉన్న కుమార్తెను దయచే, నీ చిత్తంలో ఉన్న బిడ్డను దయచే, నువ్వు ఎవరిని స్థానం చేసుకుంటామని అడగగలిగితే నిజంగా దేవుని చిత్తంలో ఉన్న కుమార్తె వాళ్ళ జీవితంలోకి వస్తాయి. వివాహం అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఈ రోజు నా వివాహాన్ని ఘనంగా చేసుకోలేని పరిస్థితులు క్రైస్తవ ప్రపంచానికి, లేదంటే క్రైస్తవుల్లో కనబడుతుంది. ఈ రోజున అనేక ఆచారాల మధ్యలో జరుగుతున్నాయి, కట్నాల మధ్య జరుగుతున్నాయి, ఆడబోడ్స్ కట్నాలు అంటున్నారు. ఇవన్నీ కూడా వద్దు. పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా మీరు ఏది చేయొద్దు, అది మీకు ఖచ్చితంగా నష్టాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే బైబిల్ వ్యతిరేకంగా ఎవరు చేసిన, అబ్రహము కానివ్వండి, దావీదు కానివ్వండి, మోషే కానివ్వండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్లాన్ కు వ్యతిరేకంగా చేసినవి అవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నన్ను కూడా విడిచిపెట్టడానికి గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రభు కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం టోటల్ గా బైబిల్ ఏం చెప్తుందంటే వివాహం అనే విషయంలో ఘనమైంది. అయితే బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనం చూస్తే కనుక ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. 22 నుంచి కూడా నేను చదువుతాను. తరువాత దేవుడు యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులోని తీయబడిన కనుక నారి అనబడినటువంటి మాట మనము చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఏదైనా తోటలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నరుడు వానికి సాటిని సహాయం చేద్దాం అనుకున్నాడు. అయితే గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడని యెహోవా తాను ఆదాము నుండి ఒక పక్కటెముకను స్త్రీగా నిర్మించాడు. అంటే ఇప్పుడు నా పక్కటెముకు తీసుకుని ఒక స్త్రీగా తయారు చేశాడు. ఆమె కదా నా భార్య అవుతుంది. నేను కులం చూసుకుంటే, నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే నా భార్య అవుతుందా, నా ఎముక అవుతుందండి ఆమె? కాదుగా. నా ఎముక తీసుకుని ఒక స్త్రీగా తయారు చేశాడు, స్త్రీగా నిర్మించాడట. స్త్రీ నిర్మించి ఆమెను ఆదాము వద్దకి తీసుకుని వచ్చాడట. తీసుకుని వచ్చి అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడి కనుక నారి అనబడినటువంటి మాట మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా స్పష్టంగా వివాహం అన్ని విషయంలో ఘనమైంది. మీకు నచ్చినట్టుగా చేసుకోకండి, అది రేపొద్దున మీకు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుకి లెక్క చెప్పే పరిస్థితి కూడా మీరు వెళ్తారు. బైబిల్ టోటల్ గా ఏం చెప్తున్నారు, వివాహం అన్ని విషయాలు ఘనమైంది. అది దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు వివాహం చేసుకోబోయే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు వివాహం చేసుకునేటువంటి వారికి నేను ఇచ్చే సందేశం ఏదైనా ఉందంటే ఒకటి నేను చెప్పగలను. ఎందుకంటే నేను యవ్వనస్తుని కనుక, నేను కూడా ఒక యవ్వన కాలంలో ఉన్నాను కనుక, నాకు ఇప్పుడు 31 సంవత్సరం 31 ఉన్నది. వివాహం అంటే గనక నేను చెప్పగలను ఖచ్చితంగా, దేవుని చిత్తం అంటూ ఉంటది, దేవుని ప్లాన్ అంటూ ఉంటది. వివాహం అనేది చాలా విలువైంది, చాలా ఘనమైంది. మీరు చూడొచ్చు, యంగ్ హోలీ టైమ్ లో ఉన్న జాన్ వెస్లీ అన్న యొక్క లైఫ్ పార్ట్నర్ బ్లెస్సీ వెస్లీ గారు కూడా మీరు చూడొచ్చు. నిజంగా ఆ బ్రదర్ చెప్పిన ఒక టెస్టిమనీ నాకు చాలా, ఒకసారి మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. నేను ప్రేరేపించబడుతున్న పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన అనుకునేవారంట, అటు అమెరికన్ కదా, అటు సైడ్ ఎవరిని చేసుకోకూడదు, ఎందుకంటే కల్చర్ కొంచెం డిఫరెంట్, ఈ కుటుంబంతో కలుస్తారు లేదో అనేటువంటి ఆలోచన. కానీ మీకు తెలుసు, బ్లెస్సీ వెస్లీ గారి సాంక్షన్ మీకు తెలుసు, అమెరికాలో జాబ్ చేయడం, తర్వాత దేవుడు ఆలోచన ఇవ్వడము, అక్కడ ఉన్నటువంటి కొంతమందికి దైవజన ఫ్యామిలీకి ఆ విధంగా దేవుడు వాళ్ళ ముందుకు నడిపించాడు. చక్కగా ఈ రోజున చక్కటి పరిచర్య వాళ్ళు చేస్తా ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అన్న జీవితం, అన్న కనుక చూస్తే నిజంగా చాలా దేవుడు కొరకు నిలబడ్డాడు ఆయన. జాన్ వెస్లీ గారు, బ్రదర్ జాన్ వెస్లీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట దైవజనులకి. ఎందుకంటే
అతను లైఫ్ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, తను దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని కొరకు అలాగ నిలబడ్డాడు, చక్కటి మంచి బిడ్డను ఆయనకు అనుగురించబడ్డం మనం చూస్తాం. నిజంగా చక్కగా వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఈ రోజున అనేక మంది ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉంటారు. చక్కగా పోటాపోటీగా పరిచయంలో ముందుకు వెళ్తూ ఉంటారు. తనకున్న 3 చిల్డ్రన్స్ తో కలిపి వాళ్ళకి అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటారు. దేవుని మాటలు అనేక మాటలు నేర్పిస్తూ ఉంటారు. అనేక పలు చోట్ల, ఒక చోట్ల కాదు, ఖాళీ లేకుండా విరామం లేని పరిచయంలో ఇద్దరు కూడా వాళ్ళు వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వివాహము ఎవరైనా సరే చేసుకునే వాళ్ళకి మరొకసారి క్వశ్చన్ అడుగుతారు సిస్టర్, ఒకసారి అడుగుతారా? వివాహం చేసుకోబోయే వారికి మీరు ఇచ్చే సందేహం. అసలు వివాహం చేసుకోవడం అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు నా జీవితంలో నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, నేను ఒకసారి అడిగాను ప్రభువాన్ని. అంటే మా ఇంట్లో ఎవరో రక్షించబడలేదు, నేను ఒకనే రక్షించబడ్డాను కనుక నాకు అర్జెంట్గా వివాహం చేసి నేను బయటికి వెళ్ళిపోతాను, మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను అంటే అది నా ఓన్ డిసిషన్ అనమాట. వివాహం చేసి బయటికి వెళ్ళిపోయి సెపరేట్ గా ఉంటే ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవచ్చు, ఇబ్బందులు ఎందుకు అన్నట్టుగా ఆలోచించాను. కానీ నాకు దేవుని దగ్గర నుంచి అప్పుడు జవాబు రాలా. అడుగైతే అడుగుని ఒక ప్రేరేపణ పరిశుద్ధం చెప్తున్నారు, కానీ దేవునికి ఒక గొప్ప ప్రణాళిక నా పట్ల ఉంది. ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం అడిగే విధానం ఎలా ఉండాలంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఏది అడిగినా సరే, అది వివాహమైనా, సేవ అయినా, ఉద్యోగమైనా, ఏదైనా మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి. 106 కీర్తనలో 13వ వచనంలో ఏముంటుందంటే, Psalm 106:13 ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయారని ఉంది. సిస్టర్ ఒకసారి చదువుతారు. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు అది మీరు పాయింట్అవుట్ చేసుకోండి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేదంట. ఈ రోజు నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆలోచన ఏంటో కనిపెట్టుకోండి వివాహం విషయంలో. ఇది దేవుని చిత్తం. అనేకమైన మ్యాచెస్ వస్తా ఉంటాయి. ఈ అబ్బాయి ఇదండి, ఈ అమ్మాయి ఈ జాబ్ చేస్తుంది, ఈ అబ్బాయి సాఫ్ట్వేర్, లేదంటే సో అనేకమైన వస్తూ ఉంటాయి. మనము వీళ్ళు ఎంత కట్నం ఇస్తారంట, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగోలేదు, ఇవన్నీ కూడా వద్దు. దేవుని దగ్గర తీసుకెళ్ళి, ఎందుకంటే నాకు ఒక మ్యాచింగ్ వచ్చింది, నేను చూశాను, నేను అనుకున్న ప్రభు ఇది నీ చిత్తమైతే నీ ముందుకు వెళ్ళిపోతాను అన్నాను. ప్రభు నాతో ఏం చెప్తున్నారంటే, వద్దు, నువ్వు తొందరపడి ఏమైనా తీసుకోవద్దు, నీకు అన్ని విషయాల్లో ఈమె లోపడదని చెప్పారు నాకు పరిశుద్ధాత్మ దేవుడు. వెంటనే నేను దాన్ని క్యాన్సిల్ చేశాను, వెంటనే వద్దని నేను చెప్పాను. వెంటనే దేవుడు ఆ విధంగా నాతో మాట్లాడటం అనేది జరిగిందనమాట. ఎందుకంటే భవిష్యత్తు ఎరుగున దేవుడు ఆయన. వివాహం విషయంలో ఇప్పుడు కూడా నేనిచ్చే సందేశం ఏంటంటే, మీకు నచ్చిన అమ్మాయి కావాలి, మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ కావాలని దేవుని అడగండి. నువ్వు ఎవరిని ఇస్తాను, నేను చేసుకుంటాను. గాడ్ చూసిన పర్సన్ అయి ఉండాలి, నువ్వు ఎన్నుకున్న బిడ్డ అయి ఉండాలి, నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డ అయి ఉండాలి. ఎప్పుడైతే గాడ్ చూసిన పర్సన్ మీ లైఫ్ లోకి ఎప్పుడైతే వస్తుందో, నిజంగా మీ లైఫ్ ఎలా ఉంటుందంటే, పీస్ అండ్ ప్రాస్పెరిటీ అనేది మీరు చూడగలుగుతారు. సమాధానము, అభివృద్ధి అనేది ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. ఏ వ్యక్తిని అయితే దేవుడు ఇస్తాడో ఆ పర్సన్ మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, గుణవత్తైన భార్య దొరుకుట అరుదని బైబిల్ చెప్తుంది. అది సామెతలు Proverbs chapter 31 లో ఉంటుంది. సిస్టర్ ఒకసారి చదువుతారు. సామెతలు 31 గుణవత్తైన భార్య దొరుకుట అరుదంటండి. మరి అలాంటి గుణవత్తైన భార్య దొరకాలంటే మనకి ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఏమండి, వివాహం చేసుకునే వారి సందేశం ఏంటని అడిగారు కనుక నేను మీకు ఇచ్చే సందేహం ఏంటంటే, బైబిల్ బాగా చదవండి, బాగా చదివి దేవునితో నడవండి. మీకు ఆ టైం వచ్చినప్పుడు, వివాహ సమయం వచ్చినప్పుడు దేవుని దగ్గర బాగా కనిపెట్టండి. ప్రభు నీ చిత్తంలో ఉన్న కుమార్తె ఇస్తే చాలు, నాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ వద్దు, నేను ఏ క్యాస్ట్ నుంచి ఉండను, నువ్వు ఎవరి స్థానం చేసుకుంటాను. నెక్స్ట్ ధనాపేక్ష కలిగి ఉండకండి, నాకు ఇంత బంగారం కావాలి, ఇంత కట్నం కావాలని అడగండి. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు, విశ్వాసుల్లో అనేక మంది వాళ్ళ పూర్ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకి ఇలాగ ఈ కట్నాలని చూపించడం వల్ల అనేక మంది పిల్లలకు వివాహం చేయలేని పరిస్థితి అండి. తెలుసా మీకు? ఒక్కసారి ఆలోచించండి. ఒక స్త్రీకి 25, 28 వచ్చేస్తున్నాయంటే అది వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో పెయిన్ అనుభవిస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున కట్నాలు చూసే చాలా మంది వివాహాలు చేయలేని పరిస్థితి. ఈ రోజున ఎలాగైపోయారంటే విశ్వాసులు అండి, తల్లిదండ్రులు కావచ్చు ఏమని అడుగుతున్నారంటే, మాకు రిచ్ పర్సనే కావాలి, మేము రిచ్ కదా, మాకు ఎంత ఉంది, మాకు ఎంత ఇస్తారు, ఇవన్నీ అడుగుతున్నారు తప్ప అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తంలో ఎవరుండాలని చేసుకుంటామండి, మాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదు అనేవాళ్ళు చాలా అరుదు. వేల మీద మనం లెక్క పెట్టచ్చండి. మరి మీరు ఎలా చేసుకుంటారు? మరి నువ్వు ఎలా చేసుకుంటావు? నేనైతే క్యాస్ట్ ఫీలింగ్ చూపించను. నాకైతే ప్రభు నాకు ఎవరిని ఇస్తే నేను అలా చేసుకుంటా. వాళ్ళ రిచ్చా పూరా నో ప్రాబ్లం. నాకు ఆల్రెడీ ప్రభు మాట్లాడారు. ప్రభు నాకు ఆల్రెడీ తన చిత్తాన్ని తెలియజేశారు. నేను దేవుని చిత్తం అయితే నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియదేవుని బిడ్డలారా, మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో బైబిల్కి వ్యతిరేకంగా ఏ డిసిషన్ మీరు తీసుకోవద్దు. బైబిల్ కంపేర్ అయ్యే విధంగానే మీ డిసిషన్ ఉండాలి. దేవుని చిత్తానికి లోబడండి. టోటల్ గా మనం చూడొచ్చు, ఈ రోజు అనేక మంది దైవజనులు, PJ స్టీఫెన్ పాల్ గారు అవ్వచ్చు, ఇలా అనేక మంది దైవజనులు చక్కగా దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకున్నారు, మంచి పరిచయం చేస్తున్నారు. ఈ రోజు దైవజనులుగా మాకు కూడా అదే. ఎందుకంటే దేవుడు ఎంపికలో ఉన్న కుమార్తె మా జీవితంలోకి వచ్చినప్పుడు నిజంగా మేము చక్కగా సేవ చేయగలుగుతామండి. దేవుని చిత్తంలో లేని కుమార్తె గనక ఎంటర్ అయ్యిందా, సేవ మేము చేయలేము.
ఎందుకంటే వాళ్ళకి మారు మనసు ఉండదు. సాతాను వాళ్ళ ద్వారా మా మీద దాడి అధికంగా చేస్తాడు. అదే దేవుని చిత్తంలో ఉన్న కుమార్తె కనుక వస్తే కనుక మేము కనీసం అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సరే మా కొరకు అంగలార్చేటువంటి పరిస్థితి అమ్ముకుంటది. ఒక దైవజన సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆయన ఏం చెప్పారంటే, మినిమం ఇంటర్ అన్నా చదవాలి, నా హైట్ ఉండాలి, తర్వాత వాకింగ్ కూడా బాగా చెప్పాలి నాలాగా, ఇవన్నీ రాసుకున్నాడు. ఈ లోపు తన ఆత్మీయ తండ్రి ఇది కూడా నువ్వు చేసుకున్న అమ్మాయి అని చెప్పి చేసేసాడంట. సరే వివాహం చేసుకున్నాడు, కానీ ఇవన్నీ అడిగాడు, కానీ అవన్నీ కూడా ఆమెలో లేవు. ఆమె బాగా 6th క్లాస్ చదువుకుంది, ఏమంటే టప్పట్లు కొట్టడం కూడా ఆమెకు ఆయన నేర్పించాడంట. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే తెలుసా, ఈ రోజు నేను ఒక గాడిదలా వాడబడుతున్నానంటే మొట్టమొదటిగా నా దేవుడు, తర్వాత నా భార్య ప్రార్థన అంటున్నాడు. ఆమె తన భార్య ఏంటండి కొన్ని గంటల సేపు మోకాళ్ళు ప్రార్థన చేస్తుందట. తను ఏ మీటింగ్కి వెళ్ళినా గంటల సేపు మోకాళ్ళ సేపు ప్రార్థన చేస్తుందట. నేను ఏదైతే అడిగారో అది నాకు ఇవ్వలేదు దేవుడు, ఇగో ఇది ఇచ్చాడు, కానీ ఈమె నా కొరకు గంటల సేపు ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఈ రోజున నీ చిత్తము కంటే దేవుని చిత్తానికి లోబడితే, దేవుని ఇష్టానికి నువ్వు లోబడితే, దేవుని ఎంపిక నువ్వు లోబడితే, నేను మీకు ఇచ్చేసినటువంటి సందేశం ఏదైనా ఉందంటే దేవుని కొరకు, ప్రభా నువ్వు ఎవరినిస్తే వివాహం విషయంలో నేను చేసుకుంటానని అడిగి చూడండి. నీ వాక్యానుసారంగా నేను నడుస్తానని అడిగి చూడండి, చక్కటి బిడ్డనిస్తాడు. పై రూపం చూడకండి. పై రూపాన్ని చూస్తే మీరు మోసపోతారు. అందం మోసకరమని బైబిల్ చెప్తుంది. హృదయాన్ని చూడండి, మనసును చూడండి. దేవుడి ఎంపికలో ఉన్న బిడ్డ కనుక ఇస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆమెతో మీ జీవితాంతం కూడా సమాధానంగా ఉండగలుగుతారు. టోటల్ గా మీకు చెప్పేది ఏంటంటే, బైబిల్ వ్యతిరేకంగా డిసిషన్ తీసుకోకండి. వివాహం చేసుకునే ప్రతి యవ్వనస్తులు కూడా బైబిల్ చేత పట్టుకుని ప్రార్థన చేసుకోండి. ప్రభా నాకు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నువ్వు ఎవరిని ఇస్తానని చేసుకుంటాను, నేను కట్నాలు నేను ఆశించను, నువ్వు నీ ఎంపికలో ఎవరున్నారో వాళ్ళని ఇస్తే నేను చేసుకుంటాను, నాకు నువ్వు సూచనలు చూపించు, నన్ను నడిపించంటే దేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు, నిన్ను వాళ్ళ వద్దకు చేరుస్తాడు, వాళ్ళని వద్దకు చేరుస్తాడు. ఖచ్చితంగా ఇరువురు ఒక్కటయ్యి దేవుని మహిమకరంగా జీవిస్తారు. ఇది నేను మీకు ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే.